పంపిస్తున్నా 10 నిమిషాల్లో వస్తాడు. అన్నీ ఉంటాడు ఆ ఏరియాలోనే, పొచ్చమ్మైదానే ఏరియాలోనే, కొంచెం బయట ఉన్నాడు, వస్తాడట. 10 నిమిషాలు పడుతుంది, అడిగి రండి. ఐడి ప్రూఫ్ నా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉండాలి. అతను ఐడి ప్రూఫ్ ఉండాలి. నువ్వు వేడున్నా చెప్పరా పోనీ. పైసలు కట్టనికి చేత అరే అన్ని కడతారు బే. నువ్వు ఇట్లా మాట్లాడితే అరే నీ ఏజెన్సీ దగ్గర క్లోజ్ కాదు ఇది మ్యాటర్. నువ్వు ఇట్లా మాట్లాడితే నీ ఏజెన్సీ క్లోజ్ కాదు. అవురా అవి మల్టిపుల్ డిఫాల్ట్ అయినప్పుడు నువ్వు 15 సంవత్సరాల నుంచి వాడిన కార్డు హిస్టరీ చూడరా మరి. ఇప్పుడు కాదు, నువ్వు నిన్న మొన్న జాబ్ కొట్టి ఏదో తెలివి నా దగ్గర చూపిస్తాడే నడవది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రివ్యూ ఛానల్కి. కస్టమర్ విల్లింగ్గా ఉన్న పేమెంట్ చేయడానికి కొన్నిసార్లు ఏజెంట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కస్టమర్ని పేమెంట్ చేయకుండా చేస్తారండి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే, పేమెంట్ పెండింగ్ చేస్తలేదు కదా. ఆ బ్యాంక్ వస్తా అని చెప్పారు, బ్యాంక్ కూడా వస్తలేరు. బ్యాంకుకు వస్తా అని చెప్పేది కదా. వస్తాం టైం పడుతుంది. ఇంకెన్ని రోజులు టైం సార్? వస్తాయి ఇంకా 2-3 రోజులలో వస్తాం. 2-3 రోజులలో వస్తాం. ఇంకా 2-3 రోజుల్లో చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? వరంగల్ ఏం చేస్తున్నారు? వరంగల్ ఎక్కడ ఉన్నారు చెప్పండి, ఆడికి వస్తా, మా ఎగ్జిక్యూటివ్ పంపిస్తా. పోచ మైదానంకి ఒక అర్ధ గంటలో వచ్చిపోండి. పోచ మైదానం వరంగల్. మా ఎగ్జిక్యూటివ్ వచ్చి పంపిస్తా. సరే ఆడికి పంపించి కాల్ చేయి. ఆయన ఐడి డీటెయిల్స్ కూడా ఎవరు వస్తారో ఆయన డీటెయిల్స్ పంపించి. ఒక 20 నిమిషాలు ఉంటాడా పోచం మైదానం. పేమెంట్ చేస్తారా మరి మీరు? చేస్తాను. నువ్వు ఆడికి పంపి. ఎంత చేస్తారు? నీకు ఏ పేమెంట్ కావాలి, ఎంత కావాలి, అది డీటెయిల్స్ ఆయనకి ఇచ్చి పంపించేసి. ఆయనకి ఇచ్చి పంపిస్తే మీరు ఎంత చేస్తారు? మీకే క్లారిటీ లేదు, ఎట్లా పంపిస్తారు సార్? ఆడికి వచ్చినాక ఆయన ఉట్టిగా రావాలా మీకు? అదే పేమెంట్ ఎంత కావాలనేది ఆయనకు డీటెయిల్స్ ఇప్పుడు ఉత్తనైతే పంపించావు కదా, ఐడి ప్రూఫ్ అవన్నీ తీసుకొని పంపిస్తున్నా 10 నిమిషాల్లో వస్తాడు. అన్నీ ఉంటాడు ఆ ఏరియాలోనే, పొచ్చమ్మైదానే ఏరియాలోనే, కొంచెం బయట ఉన్నాడు, వస్తాడట. 10 నిమిషాలు పడుతుంది, అడిగి రండి. ఐడి ప్రూఫ్ నా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉండాలి. అతను ఐడి ప్రూఫ్ ఉండాలి. బ్యాంక్ నుంచి లెటర్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఏ లెటర్ కావాలి నీకు? అవన్నీ నోట్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నోట్ చేసుకో. నేను వెళ్తాను ఇప్పుడు పోచం మైదానం దగ్గరికి వెళ్తున్నా. ఇవన్నీ పేమెంట్ చేయరా? పేమెంట్ చేస్తానికి రమ్మంటున్నా, అర్థమైందా నీకు? పేమెంట్ చేయరా అంటున్నా. ఎవడు థర్డ్ పర్సన్ కి ఎట్లా చేస్తాడు? ఎగ్జాక్ట్లీ పర్సన్ ఉండాలి, లేకుంటే వాడికి వచ్చి నాకు అన్ని డీటెయిల్స్ చూపిస్తే ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటున్నా. అంటే వాడు ఎవడొస్తావానికి చేతికిస్తారా? ఎవడొస్తావానికి చేతికిస్తారా? అన్ని ప్రూఫ్ తోనే ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ప్రూఫ్ నాకు షో చేసిన తర్వాతనే పేమెంట్ చేస్తా అంటున్నా, అర్థమైందా నీకు? అది ఏమన్నా నువ్వు ఆయనకు చేతికి ఇస్తున్నావు డబ్బులు నీ అకౌంట్? నేను అదే అంటారా మరి. కట్టుకుంటున్నావు, నీ ఫోన్ పేలోనే కట్టుకుంటున్నావు కదా. నా దాంట్లోనే కట్టుకుంటా మరి. నేను ఎవడో మధ్య లక్షణం ఎవరికి పడతాను నేనే కడతా. మందిగాట్లో కట్టుకోవడానికి ఆయన ఎందుకు ఇప్పుడే కట్టరాదు? నువ్వు ఏడున్నావు ఆడికి పంపిస్తాను అంటే నేను పలానా దగ్గర ఉన్న పంపిరా అని చెప్పిన నేను, అంతే కదా. అన్ని పిచ్చకుండా మాట్లాడుతారు కానీ మాట. అరే అవి నువ్వు మాట్లాడుతున్నావురా, నేను కాదు. నువ్వు ఏడున్నా చెప్పరా పోనీ. పైసలు కట్టనికి చేత అరే అన్ని కడతారు బే. నువ్వు ఇట్లా మాట్లాడితే అరే నీ ఏజెన్సీ దగ్గర క్లోజ్ కాదు ఇది మ్యాటర్. నువ్వు ఇట్లా మాట్లాడితే నీ ఏజెన్సీ క్లోజ్ కాదు. నువ్వు ఏదన్నా చెప్పు, నేనే నీ దగ్గరికి వస్తా. నువ్వా ఎన్ని అన్నా కూడా సిగ్గు లేకుండా కాదురా నీది. అరే నాది ఒరిజినల్ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయి. నీకు రావడానికి ఏమైందిరా ప్రాబ్లం? పోనీ నీదా నీరా, నేనన్నా వస్తాను అంటున్నా. అదే మాట మీద ఉన్నావా నువ్వు అసలు? నేనున్నా, అదే చెప్తున్నా కదా. నా డీటెయిల్స్ ఉన్నాయి కదా నీ దగ్గర. నా డీటెయిల్స్ ఉన్నాయా నీ దగ్గర? చిల్లరాబాద్ ఎప్పుడు 15,000 కట్టుకోనికి చేతన అవుతలేదు నీకు? 15,000 కడతానా, 1,00,000 కడతానా, ఎంత కడతానా నీకెందుకు? నాకు ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ చేయి. నేను పోచం మైదానానికి పోయి ఫోన్ చేస్తా, నీకే చేస్తా. ఎవరిని పంపిస్తావో పంపి. ఒక 5 నిమిషాలలో. అదే నువ్వు మొగను అయితే పోచం మైదానానికి వచ్చి పేమెంట్ చేయి, సరేనా? పోచం మైదానానికి నువ్వు ఎవరిని పంపించనంటే నువ్వే మాట్లాడు డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ గా మాట మీద రా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కాల్ చేయు. నీ డీటెయిల్స్, నీ స్టేట్మెంట్ ఏందనేది చెక్ చేసేసి అన్ని రెడీ పెట్టుకో. ఎంత క్లోజ్ చేద్దాం అనేది మాట్లాడదాం. సరే అడిగిరా. పోచం మైదానికి రా. ఏడికి? పోచం మైదానికి రా. పోచం మైదానం కాదు, నువ్వు క్లోజ్ చేస్తా అంటున్నావు కదా. ఇప్పుడే పంపిస్తా అంటున్నావు, పంపిన అంటున్నావు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటున్నావు. ప్రూఫ్ ఉండాలి కదా ఏదైనా సరే, నీకు వినిపిస్తానికైనా.
చేసుకో. నీకు శాతగానోడు ఎన్నో చేస్తాడు ఇలాంటివి. అరే శాతగాని మాటలు మాట్లాడేది నువ్వురా అయ్యా, నేను పైసలు కాదు. కట్టకుండా దొంగ లెక్కలు తిరుగుతున్నావు నువ్వు. అది నువ్వురా, నువ్వు చేసే పని. డిఫాల్ట్ నీకు జాబ్ ఎట్లా వచ్చిందో అర్థమైపోయింది. చిల్లర ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకునే జాబ్ నీకు అట్లనే ఉంటది. పూర్తిగా నాలెడ్జ్ లేని నువ్వు బాగా చదివినావు కదా, కార్డు పేమెంట్ ఏం చేసుకుంటున్నావు? అరే నా డీటెయిల్స్ చదివినావు కదా, అలా మాట్లాడకు. సిగ్గు లేకుండా మాట్లాడతావు. అందరూ సిగ్గు లేక పేమెంట్ చేసుకోనికి, ఏంద్రా సిగ్గు లేక పేమెంట్ చేసుకోనికి. పేమెంట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నా. నీకేం అర్థం? నీకు అసలు వసూలు చేసే టాలెంట్ ఉందా? నీకు ఎవడరా జాబ్ ఇచ్చింది? అసలు నీకు ఎవడిచ్చింది జాబ్? అసలు అదే నీ ఫోన్ పే ఓపెన్ చేసి ఇద్దరు పైసలు స్క్రీన్ షాట్ పెట్టండి. చెప్తాను, నీ ఫోన్ పే ఓపెన్ చేసి బస్సుకి ఇద్దరు పైసలు స్క్రీన్ షాట్ పెట్టరా నాకు. అరే నేను ఫోన్ పే కడతాను, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎట్లా కడతాను. జాబ్ ఎవడిచ్చు నీకు? అది చెప్పు నాకు. మరి ఎందుకు ఆ చిల్లర లెక్కలు చేస్తావు? ఎవడిచ్చిండ్రా నీకు? నీకు అసలు డిఆర్ఎస్ చేసినావరా? నీ ముఖానికి కార్డు ఉంది. అరే డిఆర్ఎస్ చేసినావను? ఆర్బీఐ గైడ్ లైన్ తెలుసారా నీకు? ఫస్ట్ నీకు తెలుసారా ఆర్బీఐ గైడ్ లైన్? అది నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. నీకు పేమెంట్ ఎందుకు చేస్తావు మళ్ళా? అవురా, అవి మల్టిపుల్ డిఫాల్ట్ అయినప్పుడు నువ్వు 15 సంవత్సరాల నుంచి వాడిన కార్డు హిస్టరీ చూడరా మరి. ఇప్పుడు కాదు, నువ్వు నిన్న మొన్న జాబ్ కొట్టి ఏదో తెలివి నా దగ్గర చూపిస్తాను నడవది. నీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా. ఆఫ్టర్ కానీ నువ్వు నీకు ఆర్బీఐ గైడ్ లైన్స్ తెలుసుకొని మాట్లాడితే నీకు పేమెంట్ అయితే, నువ్వు ఇట్లా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇంకా 3 years వరకు కూడా నీకు పేమెంట్ ఇక. నీ ఏజెన్సీలో మాత్రం పేమెంట్ కాదు. నువ్వు మంచిగా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే నీ దగ్గర ఉంటుంది. అంతేగాని నువ్వు ఇట్లనే మాట్లాడినావు పేమెంట్ అసలే కాదు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేసి రేట్ చేస్తాను నీ మీద. నీ ఎవ్రీథింగ్, నీ వాయిస్ ప్రతి వాయిస్ రికార్డింగ్ రా నా దగ్గర. అసలు నీ ఐడి ప్రూఫ్, నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే ఐడి ప్రూఫ్ పెట్టాలరా, పెట్టి మాట్లాడాలి. నీ దొంగ మాటలు మాట్లాడితే ఎట్లారా? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. అవునండి. అదే సార్, తిరుమల ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాం. 2 లక్షలు లోన్ తీసుకున్నారు కదా, అది అమౌంట్ పే చేయట్లేదు సార్. ఇంకా 1,59,000 ఉంది. అది నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం సార్. అది పక్కా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అండి సార్. సార్ మీకు సెటిల్మెంట్ చేద్దామని చెప్పినా కదా సార్. నెక్స్ట్ మంత్ అండి అట్లే ఈఎంఐ పే చేయండి మరి. లేకపోతే ఈఎంఐ లేదు సార్. ఈఎంఐ లేదు సార్. ఈఎంఐ లేదా? లేదు, ఈ మంత్ లేదు సార్. సెటిల్మెంట్ ఇస్తారు డైరెక్ట్. ఈఎంఐ ఏం లేదు. ఇక సెటిల్మెంట్ డైరెక్ట్ ఇస్తాం సార్. డైరెక్ట్ అంటే ముందు ఈఎంఐ పే చేయండి. ఈఎంఐ లేదు అని చెప్తున్నా కదా సార్. సెటిల్మెంట్ చేస్తా. సెటిల్మెంట్ ఇస్తాం సార్. ముందు ఈఎంఐ చేయండి సార్. ఈ మంత్ 7,000 ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ పే చేయండి. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈఎంఐ లేదు, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా అంటున్నావు కదా సార్. సెటిల్మెంట్ ఇచ్చే ముందు ఈఎంఐ పే చేయాలి సార్. ఒకటేనా? అట్లా రూల్ ఏం లేదు సార్. ఎవరు చెప్పారు సార్ మీకు? ఎవరు చెప్పారు సార్? సార్ మీరు ఫస్ట్ ఒక ఈఎంఐ కడితేనే ఆ సెటిల్మెంట్ నుంచి ఆ ఈఎంఐ అమౌంట్ తీసి మీకు సెటిల్మెంట్ ఇస్తాం. అట్లా ఏం రూల్ ఏం లేదని చెప్తున్నా కదా సార్ నేను. అవును సార్. ఎన్నాళ్ళు ఎందుకు అట్లా మరి? 6 నెలల నుంచి 6 నెలల నుంచి ఎందుకు పే చేయలేదు సార్? 6 నెలల నుంచి ప్రజెంట్ ఫండ్ ఇష్యూ ఉండే, దానికోసం చేయలేదు. ఏమవుతారు మీకు? ఏమైతే మీకెందుకు సార్? ఏమైతే మీకెందుకు అంటున్నా సార్. ఏమవుతారు సార్ మామూలుగా? నెక్స్ట్ మంత్ కూడా సెటిల్మెంట్ చేయించే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఉద్దేశం ఏంటి సార్? మీరు 6 నెలల నుంచి పే చేయకుండా మళ్ళీ నెక్స్ట్ నుంచి ఈఎంఐ అదే చెప్తున్నా సార్. వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు అని చెప్తే ఇక నెక్స్ట్ మంత్ మీరు సెటిల్మెంట్ ఉద్దేశం ఉందా లేదా మీకు? నెక్స్ట్ మంత్ కూడా సెటిల్మెంట్ చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఒకసారి లైన్ లో ఉన్నాం సార్, చెప్తా. చెప్పండి. అది పేమెంట్ చేయట్లేదు. కాపీ ప్లాన్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం సార్. అది సార్ లేదంటే మీరు చేయండి సార్. 2 సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ చేద్దాం సార్. సరే అయితే 1 చేయండి. ఈఎంఐస్ పే చేయండి అయితే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ RBL చేసిన ఒకటి, ఓకే, డిఎంఐ 2 చేసిన, HDFC చేసిన, ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. సో ఇది నెక్స్ట్ మంత్ చేద్దామని నేను పార్సల్ ఏం కట్టట్లేదు. డైరెక్ట్ సెటిల్మెంట్ హిట్ చేస్తున్నా ఒకటి 1 by 1. నెక్స్ట్ మంత్ పిరమిల్ 2 క్లోజ్ చేద్దాం. పార్సల్ అమౌంట్ లేదు సార్. అదే ఇప్పుడు ఉన్న అది కూడా మంత్ ఎండ్ ఒక డ్యూ డేట్ పెట్టి ఒక సెటిల్మెంట్ రైజ్ చేసిన 5 lakhs. ఇది కూడా నెక్స్ట్ మంత్ చేద్దాం సార్. ఎందుకంటే చాలా టైం తీసుకున్నారండి. అప్డేట్ చేయండి. కనీసం 5,000 అప్డేట్ చేయండి సార్. ఏంటంటే 5,000 అప్డేట్ చేయండి సార్. ఏదో మాట్లాడతాము. 5,000 అప్డేట్ చేయండి. అమౌంట్ లేదు సార్. అదే చెప్తున్నా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం డైరెక్ట్. సరేనండి. మీకు నెక్స్ట్ మంత్ అన్న సెటిల్మెంట్ రావాలంటే మీరు మంత్ 5,000 అప్డేట్ చేయండి సార్. 5,000 అప్డేట్ ఏం లేదు సార్. 5,000 కట్టకపోతే మీ దగ్గరికి కేసు వెళ్ళిపోతుంది నాకు ఐడియా ఉంది. బట్ ఏంటంటే నేను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర క్లోజ్ చేసుకుంటా. ఎవరి దగ్గర ఉంటే మరి మీకు వేవర్ అనేది రాదుగా. వేవర్ వాళ్ళతో నేను మాట్లాడుకుంటా. ఎందుకు రాదు? సరే సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ మీరు? బెంగళూరులో. మరి గుంటూరు అడ్రస్ ఇచ్చారు. గుంటూరు అడ్రస్ ఇస్తే గుంటూరు చచ్చిపోయిందా కానీ ఉన్నది.
అదేనండి మీకు పార్సల్ అమౌంట్ పే చేస్తే మీకు సెటిల్మెంట్ అనేది హోల్డ్ చేసి సార్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పార్సల్ అమౌంట్ కట్టకపోతే మీ దగ్గర కేసు ఉండదు, వెళ్ళిపోతుంది. అది మీ ప్రాబ్లం. ఓకేనా? బట్ నాకేంటంటే నేను సెటిల్మెంట్ చేస్తున్నా 1 by 1. పార్సల్ అమౌంట్ దేని కట్టట్లేదు. మీరు హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా చేద్దాం ఇది. సరే సరే. ఓకే. హలో 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 సార్, గుడ్ మార్నింగ్. రవికిరణ్ గారేనా మాట్లాడేది? గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. రవికిరణ్ గారేనా సార్ మాట్లాడేది? నేనే సార్, నేను అమెజాన్ పేరెలతో నుంచి కాల్ చేసింది. అమౌంట్ పెండింగ్ కంప్లీట్ చేయలేదు, ఏమైంది? ఫీడ్బ్యాక్ చూడండి మేడం, మీకే 5 సార్లు చెప్పినా కదా, మళ్ళీ ఫోన్ చేసి ఏమైందంటే ఏం చెప్పాలి? ఇది సిస్టమ్ జనరేటర్ కాల్ సార్. మీలాగా చాలా మందితో మేము మాట్లాడతాం కదా, చెప్తూ ఉంటారు. ఏం గుర్తుపెడతాం, ఏం చేస్తాం సార్. కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ కాల్స్ రావు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా. ఈరోజు హాలిడే లేదా? 31st హాలిడే లేదా మీకు ఈరోజు? మీరు పేమెంట్ చేస్తే మాకు హాలిడేస్ వస్తాయి కదా. రేపు కొత్త సంవత్సరం మేడం, 2020 అడుగు పెట్టబోతున్నారు మీరు. అవును సార్, ఎట్లా సార్? ఇది పేమెంట్ కంప్లీట్ అయింది, అప్డేట్ చేశారా? లేదు మేడం, కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు సార్? నెక్స్ట్ మంత్ వరకు ఎందుకు సార్? పైసలు లేవు. మీకు ఎవరు సార్ టైం ఇచ్చింది? కొత్త సంవత్సరం పార్టీ చేసుకుందామంటారు, పైసలు లేవు మేడం. యాడికి కట్టాలి మీకు? మీకు ఎవరు ఇచ్చింది సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం? మరి మీకు ఎవరు వెళ్ళారు మేడం? నా దగ్గర డబ్బులు లేవు అట్లా. ఇప్పుడు 1 years అవుతుంది పేమెంట్ చేయగానే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ 3 years సార్ మీరు పేమెంట్ చేయక. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? ఎన్ని ఇయర్స్ పెండింగ్ పెడతారు సార్? 1 time సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది కదా, అది క్లోజ్ చేయండి. మళ్ళీ కాల్ చేయండి. నెక్స్ట్ వరకు ఎవరు ఇస్తారు సార్ మీకు టైము? నెక్స్ట్ మంత్ చేస్తాం మేడం. మీకు 1 time సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది కదా సార్, అది కంప్లీట్ చేయండి, అప్డేట్ చేసుకుంటాం. మళ్ళీ కాల్ చేయండి. సరే, ఓకే, బాయ్. ఏంటి బాయ్ సార్? పేమెంట్ ఇప్పుడు 14,134 రూపీస్ 1 time సెటిల్మెంట్ ఆఫర్. మేడం 31st నాకు డిస్టర్బ్ చేయకండి ఈరోజు. అవును, మరి ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దంటే ఏం కట్టుకోపోతే 31st నెక్స్ట్ మంత్ ఉన్నారు. ఎప్పుడు చేస్తారు నెక్స్ట్ మంత్ మీరు కాల్ చేయకపోతే చెప్తా. మీరు డైలీ కాల్ చేస్తారు కదా, ఇంకేం చెప్పాలి? అవును చేస్తాం, రోజు చేస్తాం సార్. అలానే రోజుకి 100 calls కాదు 500 calls చేస్తాం పేమెంట్ చేయకపోతే. అర్థమైందా? 500 చేస్తాం. 500 కానీ 1000 ఎన్ని కాల్స్ అంటే అన్ని కాల్స్ చేస్తాం. పేమెంట్ చేసేవారు కాల్ చేస్తాం. డైలీ 1000 కాల్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా మీకు అసలు? ఈఎంఐ పే చేయండి సార్, అప్డేట్ చేసి కాల్స్ రాకుండా ఉంటాయి. చదువుకున్నారా మీరు అసలు? చదువుకొని మీరు లోన్ కట్టడం కదా. చదువుకోండి ఫస్ట్, చదువుకున్నాక మాట్లాడండి. 1000 కాల్ చేస్తాం, 500 కాల్ చేస్తాం అని చెప్పేసి. అవును, మీరు చదువుకోలేదు కాబట్టి లోన్లు ఇట్లా పెండింగ్ పెట్టారు. ఊరికే పేమెంట్ చేయక రాకుండా. అర్థమైందా? మమ్మల్ని అంటాం కాదు, ఫస్ట్ మీరు పేమెంట్ చేసుకొని మాట్లాడుకోండి సార్, మేము వింటాం. ఓకే, అర్థమైందా? అర్థం కాలే. మీరు చదువుకోలేదు కదా, మీరు చెప్తే నాకు అర్థం కాదు. మరి ఎవరు చెప్తుంటారు? నేనా? ఎవరు చెప్తున్నా నేను? మరి చెప్పే వినడానికి మరి మీరు లోన్లు ఎందుకు తీసుకున్నట్టు అవసరం తీసుకున్నాం మేడం. జాబ్ పోయింది ప్రజెంట్. జాబ్ పోతే మాకేంటి సార్? అడిగే పే చేయాలి. డబ్బులు లేవు మేడం నా దగ్గర. మరి ఇప్పుడు పార్టీ ఉంటుంది అన్నారు కదా సార్, పార్టీ చేసుకోవడానికి డబ్బులు ఎట్లా వస్తాయి మీకు? పార్టీ మా ఫ్రెండ్స్ ఇస్తారు, నేను ఎందుకు డబ్బులు? అంటే ఆడ తినడానికి కూడా తినడానికి డబ్బులు లేవు, లోన్లు తీసుకొని కట్టడానికి డబ్బులు ఏంటికి సార్? మరి మీరు మీ దగ్గర అసలు పైసలే లేవు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోండి సార్. ఏంటండి? ఇంట్లోనే కూర్చోండి, పెట్టకుండా డబ్బులు పెట్టకుండా. సరే అండి. అక్కడ మీరు తినడానికి డబ్బులు ఉండవు, ఇక్కడ తినడానికి డబ్బులు ఉండవు. మీకు లేవా డబ్బులు? మరి మీరు అనవసరం కదా. ఏమనవసరం సార్? వాళ్ళ డబ్బులు పెట్టి అనవసరం కదా అంటున్నా మీకు. వాళ్ళు పెడితే నీకేమో. మాకే అవుతుంది. మీరు ఇట్లా కట్టుకోకుండా ఎగ్గొట్టి తిరుగుతూ మళ్ళీ వాళ్ళ నుంచి కట్టుకోవడం డబ్బులు మీరు యూజ్ చేసుకొని తింటూ ఎందుకు ఇవన్నీ మీకు అవసరమా? అవసరం లేదు. మరి మీరే పంపించండి. మరి ఇంట్లో కూర్చుందేంట, మీరే పంపించండి డబ్బులు. మేమెందుకు పంపిస్తాం? మరి మీరెందుకు చెప్తారు నాకు? ఆల్రెడీ మరి మేము పంపించిన డబ్బులు యూజ్ కట్టట్లేదు, మళ్ళీ ఎందుకు పంపిస్తాం అంటున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఏం ఛాన్సెస్? ఎందుకు సార్? ఎందుకు కట్టుకోరు మీరు లోను? జాబ్ పోయింది మేడం, అందుకే కట్టట్లేదు. పొద్దున సోది పెట్టి కట్టండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు పార్టీ చేసుకుని డబ్బులు ఇవ్వండి, నాకు ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇస్తారు సార్.
పార్టీ చేసుకోవడానికి డబ్బులు లేవు, మరి వాళ్ళే ఇప్పిస్తారని మీరు అట్లా చెప్పారు. ఇప్పుడు పార్టీకి ఉన్నాయంటే నాకు లోన్లు పార్టీ ఇచ్చింది ఎక్కువ అంటే లోన్లు కట్టమని చెప్తే ఇస్తారా మేడం ఎవరైనా? అన్న అబద్ధాలు జరుగుతున్నారు సార్, మీరు అన్న అబద్ధాలు జరుగుతుంది. లోన్ కట్టుకోమంటే అరే అబద్ధాలు చెప్పట్లేదు మేడం, అబద్ధాలు ఆడడానికి రాదు నాకు. రాని మరి లోన్ కట్టుకోవాలి కదా, 14,000 ఉంది కదా. కట్టుకుంటా నెక్స్ట్ మంత్ కట్టుకుంటా, మీరు ఆత్రపడకండి అట్లా. ఓకే సార్, ఓకేనా? కాల్ బ్యాక్ వస్తుంది, రికవరీ టీం వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళతో మాట్లాడుకోండి. మీతో మాట్లాడి ఆల్రెడీ వాళ్ళతో కూడా మాట్లాడుకోండి, ఇంటికి వచ్చి కూర్చుంటారు. భోజనాలు ఏం పెట్టిప్పు నేను, డబ్బులు లేవు. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? 500 కాల్స్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు మళ్ళీ రెడీ ఉంటా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.